బ్రో. నమస్తే. సో పిఠాపురం వర్మ గారు అయితే ఒక పోస్ట్ పెట్టారు అన్నమాట సోషల్ మీడియాలో, బాగా కలకలం రేపుతుంది కూటమి ప్రభుత్వంలో. ఎందుకంటే పిఠాపురంలో పరిసరాలు బాగాలేదు, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, చెత్త పెరిగిపోయిందని చెప్పి కలెక్టర్ కంప్లైంట్ ఇస్తూ అది చెప్పినట్టుగా ఆయన పెట్టారనమాట. అంటే ఇది ఆయన రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అనిపిస్తుందా, లేకపోతే ఏంటి మీ ఒపీనియన్? అసలైన రంగు, అసలైన దీని వెనక కుట్ర కుతంత్రాలు మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన రోజు నుంచి కూడా ఇవన్నీ వెనక మాట్లాడే మాటలు ప్రజలు కానీ, మన వర్మ కానీ, అక్కడ టీడీపీ కార్యకర్తలు కానీ మన పవన్ కళ్యాణ్ గురించి వెనక మాట్లాడడం చాలా చూసినాం. మన రీసెంట్గా చూస్తే కూడా చేరువేయలేదు అవి అనేసి ఈ వర్మ అంటే పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు బయటపడిపోయింది, అది క్లియర్గా మనకు అర్థమవుతుంది. అట్లా పెట్టడం చాలా తప్పన్న. ఫస్ట్ థింగ్ ఏమైనా ఉంటే ఇప్పుడు కూటమిలోనే కదా నా పవన్ కళ్యాణ్ గారు ఉండేది, చెప్పొచ్చు. బయటకు చెప్పకుండా డైరెక్ట్ కలెక్టర్ గారికి పోస్ట్ సెండ్ చేయడము, పోస్ట్ ట్యాగ్ చేయడం అనేది చాలా తప్పది. పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని కూటమిలోనే ఉన్నాడు, మీకేం వ్యతిరేకంగా లేడు, ఏది జరిగినా సరే మన సీఎం నారా చంద్రబాబు గారితో డిస్కస్ చేసే ఏదైనా చేస్తున్నాడు. కాబట్టి నువ్వు అట్లీస్ట్ వచ్చి ఇది సంగతి పిఠాపురంలో ఇది. ఇప్పుడు ఆయన పెట్టడం పోస్ట్ వల్ల మనకేం అర్థం కావాలంటే, అరే సొంత నియోజకవర్గంలోనే క్లీన్ చేస్తలేడు, సరిగా చూసుకోవట్లేదు, దేశాన్ని ఏం చూస్తాడు ఈ మనిషి అనే రకంగా పోయింది. ఇప్పుడు ప్రజల్లో అందరికీ అదే ఉంది. అది ఏడి వరకు దారి తీస్తుంది ఒక్కసారి తను ఆలోచించి పవన్ కళ్యాణ్ గారితో అది డిస్కస్ చేసింటే ఇది ఆయన్ని దెబ్బతీసే ప్లాన్ లేకపోతే తను ఖచ్చితంగా అని చెప్పుకునే ఒక ఆరాటం ఉంటారు. లేదన్న, ఇది ఖచ్చితంగా దెబ్బ తీయాల్సింది ప్లానే పక్కగా. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా సీటు రాలేదనేది ఫుల్ కోపం ఉంది మన పవన్ కళ్యాణ్ గారి మీద.